బనశంకరి దేవాలయం అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారి ఆలయం అనుకోవచ్చు, లేకపోతే శివుడి యొక్క గుడి అనుకోవచ్చు. బనశంకరి మెట్రో స్టేషన్ అన్నమాట ఇది. అక్కడికి వచ్చాము. ఇవన్నీ ఎదురుగా ఇక్కడ సాల్ట్ ఉప్పుతోటి అభిషేకం చేస్తున్నారు. చూసారా, బోరున వర్షం వస్తుంది. వర్షం వచ్చడానికి అది ఇబ్బందిగా ఉంది. ఇదిగోండి ఆలయ ప్రాంగణం వచ్చి చాలా చాలా బాగుందండి. బెంగళూరులో అంటే మొత్తం ఆధ్యాత్మికంగా ప్రతి ఊర్లోనూ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడైతే నాకైతే అమ్మవారి ఆలయం చాలా బాగుంది. ఇక్కడ ధ్వజస్తంభం ఏకశిల అనుకుంటా. భారీ వర్షం వస్తుంది. ముందుకు వెళ్దాం. అంటే దేవాలయం అనగానే ఇంచుమించు అన్నీ ఒకే రకమైన రూపాన్ని సంతరించుకుంటాయి అనుకుంటండి. అంటే హైందవ ధర్మానికి ప్రతీకగా అంటే శిల్పకళా చాతుర్యం కానీ, లేకపోతే అట్మాస్ఫియర్ కానీ మొత్తం అన్నీ చాలా చాలా బాగున్నాయి. అంటే మానవుల్లో శక్తియుక్తులు ఎన్నున్నా దైవబలం లేకపోతే మనం ఏం చేయలేము. అది భగవంతుడికి ఏదైనా సరే పుట్టుక పెరుగుట గిట్టుట అన్నీ దేవుని యొక్క కృపగానే భావిస్తేనే మనకి ఏదైనా సాధ్యపడుతుంది. అంతేగాని విర్రవీగుతనం నాకన్నా తెలివైన వాళ్ళు లేడు, నేను అంటే నాస్తికుని అనుకొని ముందుకెళ్తే నేనైతే అంటే ఎవరో అభిప్రాయాలు వాళ్ళే కాదంటలేదు. కాకపోతే నా వరకు అయితే దైవం లేనిది ఏది లేదండి. సర్వం జగన్నాథం అని చెప్పి అది ఏ దేవుడైనా సరే మనకు మించిన పనులు మన సృష్టించిందే ఆయనే, పెంచిందే ఆయనే, తుదకు మనల్ని తన కాలగర్భంలో కలిసి చేసుకోయేది ఆయనే. అన్ని రకాలుగా హరహర మహాదేవ్ శంభో శంకర. చూడండి దేవాలయ ప్రాంగణం అయితే చాలా చాలా బాగుంది. మీరు బాగుందండి. అందరూ ప్రదర్శనలు చేస్తున్నారు. నేనైతే అభిముఖంగా చేస్తున్నాను. అంటే నా ప్రదర్శన కాదు, మీకు చూపించాలనే ఉద్దేశంతో టెంపుల్ని. అంటే ఇది అమ్మవారి టెంపుల్ రెండు కూడా ఉన్నట్టున్నాయండి, సాంబశివుడు పరమేశ్వరి. ఇప్పుడే హారతి ఇచ్చినట్టున్నారు, స్వామివారి హారతి వస్తున్నారు. హరహర మహాదేవ్ శంభో శంకర ఓం నమః శివాయ అంటే హారతి వెలిగించి ప్రదక్షిణాలు చేస్తున్నారండి. అంటే అమ్మవారికి ఇదిగోండి, ఇది గర్భగుడి చూస్తున్నారు కదా. ఈ గర్భగుడికి చేర్చి ఇలా చిన్న కాలువలాగా ఉందండి. ఇది ప్రదక్షిణ చేసే ఏరియా. మరి ఏముంది దీని అందరి నాకైతే అర్థం కాలేదు. మరి ఒకసారి అందరితో పాటుగా మనం కూడా ప్రదక్షిణ చేద్దాం. జయ దుర్గా భవాని. దూరం వర్షం పడుతుంది. ఇక్కడ కన్నడ భాషలో ఏదో నోటీస్ రాశారండి, నాకైతే అర్థం కాదు. మీలో ఎవరన్నా కన్నడం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు చదువుకోవచ్చు. బాగుందండి. లోపల అయితే బంగారు తాపడంతో చేశారు ఆలయాన్ని. గర్భగుడిలోకి అయితే అలౌ చేయడం లేదు.
గ్రంథపట్నం చేస్తున్నారు అందరూ. రారా నారాయణ. कुठला पडत అంటే సీలింగ్ మీద అమ్మవారిని చిత్రీకరించారండి. వెరైటీగా ఉంది కదా. సాధారణంగా గోడ మీద రాస్తారు. ప్రధాన ఆలయం అమ్మవారిది అయితే స్వామివారు అక్కడ ఉన్నారు, శంకరుడు. మరి అనుసంధానంగా ఇక్కడికి మరొక ఆలయం ఉంది, శ్రీ ధన్వంతరి ఆలయం. ఇక్కడ ఏదో యజ్ఞాలు చేయడానికి, యాగాలు చేయడానికి, పూజ అన్నీ ఏర్పాటు చేశారు. ఎవరు అమ్మవారు కాస్త ఇంగ్లీష్లో రాసుంటే బాగుండు. కుమారస్వామి అనుకుంటా అండి. ప్రతి మంగళము భానువారం బన్శంకరి టెంపుల్.com. అదండి ప్రస్తుతంగా బన్శంకరి దేవస్థానం యొక్క ప్రాంగణం మీరు చూస్తున్నారు, నేను కూడా చూశాను. ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఎంతతో విరమిస్తున్నాను. ఎవరో భక్తురాలు ధూపదీప నైవేద్యాలతో అభిషేకం చేశారు. అదండి సెలవు మరి. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. నమో నారాయణ. అయిపోయింది.